బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కోనసీమ జిల్లాలో ప్రేమికురాలు రోడ్డెక్కింది. ప్రియుణ్ణి పెళ్లి చేసుకున్న తర్వాత వారిద్దరూ కూడా వాళ్ళిద్దరిని కూడా విడదీయటం అనేది జరిగింది. ఆ తర్వాత తాను ప్రెసెంట్ రోడ్డెక్కాల్సిన సిచ్యువేషన్ వచ్చిందని చెప్పి కూడా ఆ యువతి చెబుతూ ఉంది. అసలు ఏం జరిగింది ఈ ఘటనలో? ఈవెన్ అంటే ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళు ఎందుకు వెంటనే సపరేట్ అవ్వటం జరిగింది? ఇప్పుడు ఆ యువతి ఎందుకు అక్కడ కూర్చొని ధర్నా చేయాల్సిన సిచ్యువేషన్ వచ్చింది అనేది కూడా ఒకసారి క్లియర్గా అసలు ఈ ఇన్సిడెంట్లో ఏం జరిగింది అనేది కూడా చూద్దాము. అయితే ఈ ఘటన అనేది ఫస్ట్ అసలు రావులపాలెం కోమరాజు లంకలో జరిగింది. వీరిద్దరూ పెళ్లి చేసుకున్న తర్వాత రావులపాలెం కోమరాజు లంకలో ప్రియుడి ఇంటి దగ్గరికి అయితే వెళ్ళటం జరిగింది. అక్కడ వాళ్ళిద్దరు కులాలు వేరు కావడంతో కూడా పేరెంట్స్ ఈ పెళ్లికి ఒప్పుకోలేదు. ఇక వెంటనే కూడా ప్రియుడు కుటుంబం ఇంట్లోకి ఝాన్సీని రానివ్వలేదు. అత్తమామలు ఇద్దరు కూడా తన మెడలో ఉన్న తాళిని తెంచేశారు. తాళిని తెంచేసి వీళ్ళిద్దరినీ కూడా కొట్టి బయటకు నెట్టేశారని చెప్పి ఇప్పుడు యువతి చెబుతూ ఉంది. అయితే వెంటనే కూడా తను సూసైడ్ చేసుకునే ప్రయత్నం చేసింది. ఎందుకంటే వెనక్కి వెళ్ళినా కానీ పేరెంట్స్ రానివ్వరేమో ఇంటికని చెప్పి తను ముందుగా భయపడిపోయి సూసైడ్ చేసుకోవడానికి ప్రయత్నించింది. ఆ టైంలో వాళ్ళ పేరెంట్స్ ఆ యువతి పేరెంట్స్నే హాస్పిటల్కి తీసుకొని వెళ్ళి అక్కడ జాయిన్ చేయడం జరిగింది. అయితే ఆ తర్వాత ఇప్పుడు కుటుంబంతో కూడా వచ్చి ప్రియుడి ఇంటి ముందర ధర్నాకి కూర్చున్న దృశ్యాలు మనం చూస్తున్నాము. అయితే తనకి ఏ కేసులు కూడా వద్దు, తన ఇష్టపడి పెళ్లి చేసుకున్న ప్రియుడితో తను కలిసి మళ్ళీ జీవితాన్ని కొనసాగించాలి, తన కొత్త జీవితాన్ని స్టార్ట్ చేయాలని చెప్పి ఇప్పుడు ఆ యువతి కోరుతుంది. అయితే ఈ ఘటన మొత్తం కూడా కొత్తపేట నియోజకవర్గంలోని రావులపాలెం మండలం కోమరాజు లంక గ్రామానికి చెందిన యమునా ఝాన్సీ, అదే గ్రామానికి చెందిన గండ్రోతు హరికృష్ణ వీళ్ళిద్దరూ కూడా ప్రేమించుకోవటం జరిగింది. గత సంవత్సర కాలంగా కూడా వీళ్ళిద్దరూ ప్రేమించుకొని సహజీవనం చేస్తూ ఉన్నారు. అయితే సంవత్సర కాలం నుంచి కూడా వీళ్ళు సహజీవనం చేస్తూ 10వ తేదీన ప్రేమ వివాహం చేసుకున్నారు. అయితే వివాహం అనంతరం కూడా హరికృష్ణ ఝాన్సీ వీళ్ళిద్దరూ కలిసి హరికృష్ణ ఇంటికి వెళ్ళటం అనేది జరిగింది. అయితే వెళ్ళిన వెంటనే కూడా హరికృష్ణ తల్లిదండ్రులు ఝాన్సీని దారుణంగా కొట్టి ఝాన్సీ మెడలో ఉన్న తాళిని తెంచి నీ దిక్కున్న చోటు చెప్పుకోపు అంటూ కూడా దుర్భాషలాడుతూ కూడా వాళ్ళందరూ ఇంట్లో నుంచి ఆ అమ్మాయిని బయటకు నెట్టివేయటం అనేది జరిగింది. అయితే ఒకవేళ కనుక ఇక్కడ జరిగిందంతా ఇంట్లో తెలిస్తే అసలు ఏం జరుగుతుందోనని ఆ యువతి భయపడి ఝాన్సీ ఆత్మహత్య యత్నానికి అయితే ప్రయత్నించింది. వెంటనే ఝాన్సీ తల్లిదండ్రులు అయితే ఆ యువతిని హాస్పిటల్లో జాయిన్ చేశారు. ఇక ఆ తర్వాత అయితే న్యాయం కోసం పోలీసులను ఆశ్రయించారు. పోలీసుల ఆధారాలు సేకరించి హరికృష్ణ పైన అయితే కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. అయితే ఝాన్సీ తనకు కేసులేం వద్దంటూ తనకు న్యాయం చేయాలంటూ కూడా తన భర్తతో కలిసి మళ్ళీ తను జీవితాన్ని ప్రారంభించాలంటూ కూడా తను కోరుతుంది. గ్రామ పెద్దల సహకారంతోనైతే ప్రజెంట్ ఎవరైతే ప్రియుడు హరికృష్ణ ఉన్నారో వాళ్ళ ఇంటి దగ్గర అయితే నిరాహార దీక్ష చేపట్టింది. ప్రజెంట్ హరికృష్ణ అయితే పోలీసుల రిమాండ్లో ఉన్నాడు. ప్రజెంట్ ఝాన్సీ వాళ్ళ గ్రామస్తులు పెద్దలు ఎవరైతే ఉంటారో పెద్దల సమక్షంలోనైతే హరికృష్ణ ఇంటికి రావటం జరిగింది. ఇక అక్కడే కూడా వారందరూ బైఠాయించి కూర్చున్నారు హరికృష్ణ ఇంటి ముందలే. ఎందుకంటే ఆల్రెడీ హరికృష్ణతో ఝాన్సీకి పెళ్ళి అనేది అయిపోయింది. పెళ్ళైన తర్వాత ఆ యువతి ఇంటికి వచ్చినప్పుడు కూడా ఆమెను ఇంట్లో నుంచి బయటికి నెట్టేయటం అనేది జరిగింది. దారుణంగా అవమానించి తన మెడలో ఉన్న తాళిని లాక్కొని ఆ తర్వాత ఆ యువతిని కొట్టి మరీ బయటకు నెట్టేశారు. ఇక ఆ తర్వాత ఆ అమ్మాయికి ఏం చేయాలో పాలుపోని సిచ్యువేషన్లో, ఎందుకంటే హరికృష్ణ తన ప్రియుణ్ణి అంటే ఆల్రెడీ ఒక సంవత్సరం కాలంగా కూడా వాళ్ళు కలిసి ఉంటున్నారు. కలిసి ఉన్న తర్వాతే వాళ్ళు పెళ్లి చేసుకోవటం అనేది జరిగింది. ఆ తర్వాత అనుకోకుండా ఇటువంటి ఘటన జరగటం వల్ల అంటే ఇంట్లో నుంచి పూర్తిగా కూడా ఝాన్సీని బయటకు నెట్టేశారు. ఇక తను వెనక్కి వెళ్ళే సిచ్యువేషన్ లేకపోవటం వల్ల అయితే ఆ యువతి ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేసింది. ఇక ఇప్పుడైతే ప్రజెంట్ హరికృష్ణ అయితే రిమాండ్లో ఉన్నాడు. అక్కడ ధర్నా జరుగుతోంది. అయితే దీనికి సంబంధించి అక్కడ ఉన్న వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, ఈ ఘటనకు సంబంధించి ఏం చెబుతున్నారు అనేది ఒకసారి చూద్దాం మనం. నా పేరు యామల ఝాన్సీ. గండ్రోతు హరికృష్ణ యామల ఝాన్సీ అయినా నేను ఇద్దరం ప్రేమించుకుని పెళ్లి చేసుకుని వాళ్ళ అమ్మగారింటికి తీసుకొచ్చాడు హరికృష్ణ తీసుకొచ్చిన తర్వాత గండ్రోతు వెంకటలక్ష్మి గారు, గండ్రోతు సత్తిపండు గారు నా మెడలో ఉన్న తాళి తెంపేసి నన్ను బయటికి జంటేసిన తర్వాత అబ్బాయి వాడుకుని నన్ను వదిలేసి మోసం చేశాడు. అందుకే నా జీవితం ఇలా అయిపోయింది. నేను శారీరకంగా వాడుకున్న తర్వాత నా బతుకు ఈదుల పాలు చేసాడు. నాకు తనతో జీవితం కావాలి. నన్ను శారీరకంగా అనుభవించాడు కాబట్టి నాకు తనతో జీవితమే కావాలి. లేకపోతే నేను ఇక్కడే చచ్చిపోతాను. నాకు తనతో జీవితమే కావాలి. లోకేష్ అన్న, పవన్ కళ్యాణ్ అన్న నమస్కారం. గండ్రోతు సత్తిపండు గారు అబ్బాయి, యామల ఝాన్సీ అయినా నేను
ప్రేమించుకున్న తర్వాత పెళ్లి చేసుకున్నాం. నవంబర్ 10 పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళ ఇంటికి తీసుకొచ్చాడు. వాళ్ళ ఇంటికి తీసుకొచ్చిన తర్వాత నన్ను తాళి కట్టినది మెడలోంచి తెంపేసి బయటికి గెంటేసిన తర్వాత నా జీవితం నాశనం అయిపోయిందని నేను సూసైడ్ అటెంప్ట్ చేసిన తర్వాత పోలీస్ స్టేషన్ చుట్టూరా తిరిగాము. ఇలా నా జీవితం నాశనం అయిపోయింది. ఇప్పుడు చావైనా బ్రతికైనా నా భర్తతోనే, ఇంకెవరు నన్ను చేసుకోలేరు. ఆల్రెడీ నా జీవితం నాశనం అయిపోయింది. తలెత్తుకుని బతకలేకపోతున్నాను. చాలా దారుణంగా అవమానిస్తున్నారు నన్ను. లాడ్జీలకి వెళ్ళిందేమో నీ కూతురు దూలకి దింగించుకుందా అంటున్నారు. నా తండ్రి అంటున్నారు. ఎవరి తండ్రి నన్ను అలాంటి కూతురులు ఊరుకుంటారా? అబ్బాయిని రానివ్వకుండా చేస్తున్నారు. నాకు న్యాయం జరగాలి. నేను చావైనా బ్రతికైనా ఇక్కడే ఉంటాను. తను వచ్చేంత వరకు ఇక్కడే ఇలా ఉంటాను. ఫ్రెండ్గా మాట్లాడేవాడు. అలా ఉండగా నన్ను ఇష్టపడుతున్నానని చెప్పాడు. చెప్తుండగా మా ఇంట్లో పరిస్థితుల గురించి చెప్పాను. అర్థం చేసుకున్నాడు. అర్థం చేసుకున్న తర్వాత మా ఇంటికి తీసుకెళ్తాను, పెళ్లి చేసుకుని వాళ్ళు ఒప్పుకోకపోతే బయటకు వెళ్ళిపోతామని చెప్పాడు తను. చెప్పిన తర్వాత వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఇలా చేసి నన్ను రోడ్డుకి ఎక్కించారు. నా బతుకు ఇప్పుడు ఏమైపోద్ది చెప్పండి. అసలు నా బతుకు, నా భర్త పెళ్ళి అవ్వకముందు ఆ అబ్బాయితో నేను సహజీవనం చేసిన తర్వాత అన్ని పరిస్థితులు అర్థం చేసుకున్నాడు. తను అర్థం చేసుకొచ్చిన తర్వాత నన్ను నా మెడలో తాళి కట్టి వాళ్ళ ఇంటికి తీసుకొచ్చాడు. ఇంటికి తీసుకొచ్చిన తర్వాత నన్ను తాళి తెప్పేసి నా మెడలోని బయటికి గెంటేశారు. మా అత్తగారు అయిన గండ్రోతు వెంకటలక్ష్మి గారు, మా మామగారు అయిన గండ్రోతు సత్తుపండు గారు వీళ్ళు ఎదురుగుండానే వాళ్ళిద్దరూ కలిపి ఆ అబ్బాయి ఎదురుగుండానే నా మెడలో తాళి తెంపేసి ఆ అబ్బాయిని నన్ను కొట్టేసి నన్ను బయటికి గెంటేశారు. నమస్కారం అండి. మా తోటగోలు గారు అమ్మాయి అండి. మొత్తం వీధుల పాలు అయిపోమని మేము అందరం అండి. మాకు న్యాయం చేయండి మీరందరూ కలిసి, మీడియా వాళ్ళు మొత్తం మా ప్రభుత్వం కూడా మాకు న్యాయం చేయాలండి మీరందరూ. మా అమ్మాయిని వీధుల పాలు చేసేస్తే మా కుటుంబం మొత్తం అల్లరి అయిపోయాం కదండి. మాకు న్యాయమే కావాలండి. మా అమ్మాయికి పెళ్లి చేయండి, కాపులాన్ని తీసుకెళ్ళాలండి. మాకు అంటే అంతకన్నా ఏమవుతుంది. మేము ఇంతపాతి కూడా ఇక్కడే ఉండి ఇక్కడే చేస్తామని నిరాదీక్షను, ఇంకా ఆమెని నిరాదీక్ష చేస్తామని. మా అమ్మాయిని మాత్రం కాపులానికి మాత్రం పంపాలండి. వాళ్ళ అమ్మ నాన్న ఒప్పుకోకపోతే మాత్రం మేము ఎంతకడకన్నా తెగిస్తామండి. ఇంకా నమస్కారం అండి. మా తోటగోలు గారు అమ్మాయి అండి. మొత్తం వీధుల పాలు అయిపోమని మేము అందరం అండి. మాకు న్యాయం చేయండి మీరందరూ కలిసి, మీడియా వాళ్ళు మొత్తం మా ప్రభుత్వం కూడా మాకు న్యాయం చేయాలండి మీరందరూ. మా అమ్మాయిని వీధుల పాలు చేసేస్తే మా కుటుంబం మొత్తం అల్లరి అయిపోయాం కదండి. మాకు న్యాయమే కావాలండి. మా అమ్మాయికి పెళ్లి చేయండి, కాపులాన్ని తీసుకెళ్ళాలండి. మాకు అంటే అంతకన్నా ఏమవుతుంది. మేము ఇంతపాతి కూడా ఇక్కడే ఉండి ఇక్కడే చేస్తామని నిరాదీక్షను, ఇంకా ఆమెని నిరాదీక్ష చేస్తామని. మా అమ్మాయిని మాత్రం కాపులానికి మాత్రం పంపాలండి. వాళ్ళ అమ్మ నాన్న ఒప్పుకోకపోతే మాత్రం మేము ఎంతకడకన్నా తెగిస్తామండి. ఇంకా నమస్కారం అండి అందరికి. ఏమని ఝాన్సీ అనే అమ్మాయి వాళ్ళ పిల్లనండి నేను. ఆ అమ్మాయి హరికృష్ణ ఝాన్సీ అని ఇద్దరు లవ్ చేసుకుని మ్యారేజ్ చేసుకుని అత్తగారు ఇంటికి వెళ్ళాడండి. అబ్బాయి తీసుకెళ్ళిన తర్వాత అత్తగారు తాడు తెంపేసి కొట్టేసి ఇంటికి పంపించిందండి. ఆ అమ్మాయి అవమానం భరించలేక సూసైడ్ అటెంప్ట్ చేసింది. అప్పటి వరకు తల్లిదండ్రులు ఎవరికీ తెలియదండి, ఇంట్లో ఉన్న మాకు కూడా తెలియదండి ఈ విషయం. ఆ అమ్మాయికి చాలా మాయమాటలు చెప్పి శారీరకంగా వాడుకుని చేసుకుంటాను, ఇంట్లో ఒప్పుకోకపోతే బయటకు తీసుకెళ్లి పెళ్లి చేసుకుని బయట బతకొచ్చుమని మాయమాటలు చెప్పి పెళ్లి తీసుకుని వచ్చేసాడండి. ఇప్పుడు అత్తగారు కొట్టేసి తాడు తెంపేసిన తర్వాత ఆ అబ్బాయి దగ్గర సమాధానం లేదండి. ఈ అమ్మాయి ఏమో వెంటనే మా ఇంట్లో ఎవరికి చెప్పకుండా సూసైడ్ అటెంప్ట్ చేసుకుని ఇంట్లో పడున్నదండి. వాళ్ళ తమ్ముడు ఎవరో చూసి హాస్పిటల్లో అడ్మిట్ చేసి మా తర్వాత ఈ విషయాలు అన్ని చెప్పారండి. చెప్పిన తర్వాత హాస్పిటల్కి వెళ్ళి కేసు పెట్టి అన్ని తిరుగుతున్నాం, కానీ వాళ్ళ దగ్గర నుంచి మాటలు వెళ్ళకపోతున్నామండి. ఇష్టం వచ్చినట్టు కొలదోసనండి మాటలో. నువ్వు తక్కువ కొలం దానివి, నువ్వు దేనికి పనికిరావు, నలుగురితో తిరిగావు, నలుగురితో ప్రెగ్నెన్సీ చేయించుకున్నావు అని ఇష్టం వచ్చినట్టు ఆ పిల్ల మీద అబండాలు పెట్టారండి. పెట్టి ఇష్టం వచ్చినట్టు అనిపిస్తున్నారండి నలుగురితో. నేను ఇంట్లో మేము ఎక్కడ తలెత్తుకోలేకపోతున్నాం. ఒక రోజు కూడా ఇంట్లోంచి బయటికి రాకుండా బతికిన వాళ్ళమండి మేము. ఈ రోజు నేను తీసుకొచ్చిన రోడ్డు మీద వదిలేహారండి పిల్లని. ఆ పిల్ల కోసం మేము కూడా రోడ్డు మీద పడాల్సి వచ్చిందండి. మాకు ఆ పిల్లకి న్యాయం జరుగుతుంది కావాలండి. ఆ పిల్లకి న్యాయం జరగకపోతే ఎంత దూరం అని వెళ్తామండి. పిల్లతో ఇంట్లో ఉన్న వాళ్ళు ఆడవాళ్ళు అందరం కూడా చనిపోతామండి అవసరం అయితే. నా పిల్లకి న్యాయం జరగకపోతే ఆ పిల్లకి వాళ్ళ అమ్మ నాన్నకి ఇష్టం లేకపోతే పిల్లల్ని తీసుకుని బయటికి వెళ్ళిపోయి తాళి కట్టించండి. తాళి కట్టించి వాళ్ళ బతకాలు బతుకుతారండి. అంతా కానోళ్ళు మేము ఎందుకు అయిపోతామంటే డబ్బులు లేకపోతే కానోళ్ళు మీరు చేసుకుంటా కుదరదు, పెళ్లి చెయ్యం మేము, డబ్బులు కావాలి మాకు అని అడుగుతున్నారండి. నేను మార్నింగ్ ఏమో ఫోన్ చేసి డబ్బులు సెటిల్మెంట్కి రండి మీరు అని చెప్పి మాట్లాడారండి. డబ్బులు సెటిల్మెంట్కి అయితే ఇన్ని రోజులు ఎందుకు ఉంటామండి, డబ్బులే తీసుకుంటాం కదండి. ఆయన ఒక్క రోజు నేను డబ్బులు తీసేసుకుని సర్దుమనుకోదు.
సో తనను మోసం చేశారంటూ కూడా ప్రియురాలు ఝాన్సీ ప్రధానంగా ఆరోపిస్తూ ఉంది. ఎవరినైతే తను పెళ్లి చేసుకుందో హరికృష్ణతో తనకి ఇప్పుడు తనే భర్త కాబట్టి తనతోనే నా జీవితం కావాలి ప్రెజెంట్ అని చెప్పి కూడా తను కోరుతూ ఉంది. అదేవిధంగా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా తమ పరువు పోయింది, ప్రెజెంట్ మేము ఈ ఘటన వల్ల రోడ్డున పడాల్సి వచ్చింది, సో ఝాన్సీని వాళ్ళే ఇంట్లోకి తీసుకొని వెళ్ళాలి, అదేవిధంగా వాళ్ళు కొత్త జీవితాన్ని ప్రారంభించే విధంగా కూడా వాళ్ళు చూడాలి అని చెప్పి కూడా అనేక రకంగా వాళ్ళు దుర్భాషలాడుతూ మాట్లాడుతున్నారంటూ కూడా వాళ్ళందరూ ఆరోపిస్తూ ఉన్నారు. మరోవైపు పోలీసులు కూడా అక్కడ చేరుకున్నారు. అయితే హరికృష్ణ ప్రజెంట్ రిమాండ్లో ఉండటం అనేది జరిగింది. ఏది ఏమైనప్పటికీ కూడా 1 సంవత్సర కాలంగా కూడా హరికృష్ణ ఝాన్సీ వీళ్ళిద్దరూ కూడా సహజీవనం చేస్తూ పెళ్లి చేసుకోవడం జరిగింది. అయితే పెళ్లి చేసుకొని ఇంటికి వచ్చిన వెంటనే కూడా ఝాన్సీని కొట్టి తన మెడలో ఉన్న తాళి అనేది తెంపి బయటికి నెట్టడం అనేది జరిగింది. ఇక ఆ తరువాత అయితే ఆ అమ్మాయికి ఏమీ పాలుపోని సిచ్యువేషన్లో తన జీవితం నాశనం అయిపోయిందంటూ కూడా తన ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేసింది. వెంటనే పేరెంట్స్ తనని కాపాడి హాస్పిటల్లో జాయిన్ చేయడం జరిగింది. ఇక ఆ తర్వాత వెంటనే కూడా ఇక ప్రజెంట్ హరికృష్ణ ఇంటి వద్దకైతే వాళ్ళు రావటం జరిగింది. ఊరు పెద్దలంతా కలిసి కూడా ఏ విధంగానైనా కానీ ఝాన్సీని తిరిగి హరికృష్ణ వద్దకు చేర్చాలి, వాళ్ళిద్దరూ కలిసి కొత్త జీవితాన్ని ప్రారంభించాలి అని చెప్పి ఝాన్సీ కూడా తను ప్రజెంట్ మోసపోయానని హరికృష్ణ చేతిలో తిరిగి హరికృష్ణనే మళ్ళీ తిరిగి తను దగ్గరికి తీసుకోవాలని తన దగ్గర ఉంచుకోవాలని చెప్పి కూడా తన ఇంట్లో ఫ్యామిలీ మెంబర్గా చేసుకోవాలని చెప్పి కూడా ప్రజెంట్ ఝాన్సీ కూడా కోరుతుంది.